యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఎంఎస్ నారాయణ గారి గురించి మీకు బాగా అనుబంధం ఉంది. బ్రహ్మానందం గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ కావచ్చు, వాళ్ళతో మీకు చాలా ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి ఏదైనా సరదా సంఘటన మాతో పంచుకోండి. నేను అప్పుడు కొత్తగా మారుతి కారు కొన్నాను సార్. కొని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్, నేను ఎంఎస్ నారాయణ గారు బ్రహ్మానందం గారు ముగ్గురు కాంబినేషన్. ఎప్పుడు అంటాడు ఎంఎస్ నారాయణ గారు, నాకు చిన్న ఏదన్నా చెప్పే ముందు ఇట్లా మాట్లాడుతుంటే మీకు తెలియకుండా మన కెమెరామెన్ గారితో మాట్లాడితే, అయితే ఇప్పుడు కెమెరామెన్ గారు మీరు లెఫ్ట్ తీసుకోండి అట్లా అంట. ఈ కనుగొట్టి అలవాటు. బ్రహ్మానందం గారు కనుగొట్టి, అన్న ఎంఎస్ నారాయణ అన్న నా కారు ఎక్కాలి నువ్వు, ఫస్ట్ నేను కొన్న కారు అని. పక్కన బ్రహ్మానందం గారు ఉంటే బ్రహ్మానందం గారికి ఆల్రెడీ కనుగొట్టేసిన అయిపోయింది. ఎంఎస్ నారాయణ ఎక్కను నాన్న అంటే, కాదురా బ్రహ్మానందం ఉన్నాడు రా, బాగుండదు నేను ఎక్కితే, ఆయన కూడా పిలువరా అన్నాడు. ఆయన ఎవరే వెళ్ళిపోమని, ఆయన వద్దు, బ్రహ్మం వద్దు పోయ్ అన్నాడు. అరే ప్లీజ్ రా నేను కూడా వస్తా అన్నాడు బ్రహ్మానందం గారు. రాణిరా అన్నాడు ఈయన ఎంఎస్. వద్దా ఆయన ఎందుకు, నా బండు ఫస్ట్ నువ్వెక్కాలన్నాను, నేను నా కోరిక అది అన్నాడు. బాగుండదురా తమ్ముడు ప్లీజ్ రా, నేను చెప్పేది వినరా అన్నాడు. ఎక్కువ అన్న. అందరికీ బ్రహ్మానందం గారు వచ్చి ముందు సీట్లో ఎక్కిపోయిండు. ఎక్కపోతే డోర్ తీసేసి, వద్దా నువ్వు వద్దు వెనకెళ్ళిపా, వెనక్కి కూర్చోపో అన్న మారుతిలో. ఎంఎస్ అన్న ఎక్కడున్నా అన్న. ఎంఎస్ నారాయణ గారు బండి కారు ఎక్కింది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్, కొంచెం ఫ్రీగా ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా, బండి తోళ్ళ మొదలుపెట్టి నేను మొదలుపెట్టి మంచి స్పీడ్లోకి వెళ్ళిపోయింది బండి. స్పీడ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేసిన, ఓ పేమెంట్ ఉంటుంది, పేమెంట్ మీదకి ఎక్కించిన. అంటే కారు ఎట్లుందంటే ఇలా పేమెంట్ ఉంటే ఇటు సగం ఉంది, ఇటు పేమెంట్ మీద సగం ఉంది కారు. తొక్కుతూనే పైన పోతుంది బండి, 100 స్పీడ్లో ఉన్నా. ఒరే ఆపరా ఆడి చచ్చిపోతాను రా అంటుండే ఎంఎస్. అంటే ఆగా నాని వెతుకుతున్నాను నేను మొత్తం కారులో. ఏంట్రా వెతుకుతున్నా అంటే నాని కారు నడుస్తుంది, నేను వెనక్కి తిరిగి తిరిగిపోయి చూస్తున్నా, వెనక కారు వెళ్తుంది, వెనక్కి తిరిగి చూస్తున్నా. ఏం వెతుకుతున్నాను అన్న, ఇక్కడ బ్రేక్ ఉండాలన్న దానికోసం వెతుకుతున్నా అని చెప్పిన. బ్రేక్ ఎక్కడ ఉంటుందన్నా అంటే, కాదు నీకు డ్రైవింగ్ రావాలని ఇప్పుడు నేర్చుకుంటున్నా, నేను ఎక్కించుకుని తరుతా అన్న. నేర్చుకుంటున్నా, బ్రేక్ ఎక్కడ ఉంటుందన్న, నీ దగ్గర ఏమన్నా చూడు బ్రేక్ అన్న, నీ దగ్గర ఉందా చూడాలి. వరే ఆపరానికి దండం పెడతా చచ్చిపెట్టు. వెనక బ్రహ్మానందం గారు నవ్వి సీట్లు పడిపోయాడు. మళ్ళీ పేమెంట్ మీద దింపి మామూలుగా బ్రేక్ వేసి ప్లాన్గా జోక్ చేయడానికి చేసినది. ఇప్పటికి మర్చిపోడు ఆ విషయం. బ్రహ్మానంద కూడా ఇప్పటికి మర్చిపోడు. మీరు కామెడీ హీరోగా ఎన్ని సినిమాలు చేశారండి? 3 సినిమాలు చేశారండి. భూకైలాస్, ప్రేమాభిషేకం, ఇంకొకటి హంగామా. అది హిట్గా. కృష్ణారెడ్డి గారు హీరోగా అవ్వడం వల్ల ఏదన్నా చేస్తూనే చేసిన దాంట్లో ప్రాబ్లం లేదు. నేను హీరో అని ఫిక్స్ ఏం లేదు, పక్కా కమెడియన్. నేను పక్క కామెడీ చేస్తా. బాగా నచ్చిన విషయం ఏంటంటే, నాకు మన సునీల్ గారితో అప్పలరాజు రామగోపాల్ వర్మ గారు ఆడియో ఫంక్షన్లో రామగోపాల్ వర్మ గారు బాగా అన్నా, ఆయన సంతోషపడ్డాడు అంటుంటే. సార్ మీరు ఎప్పుడు ఆయన అడిగినా ఒకసారి, సార్ మీరు ఎప్పుడు దయ్యాలతోటి లేకుంటే బొమ్మలు తలదిప్పడం ఇట్లా చేస్తుంటారు కదా, మీకు మమ్మల్ని ఇంతమంది కమెడియన్స్ తోటి చేస్తే మీకు ఏమనిపిస్తుంది అని అడిగితే ఆయన సో మెనీ దయ్యం సియర్ అన్నాడు అని చెప్పిన స్టేజ్ మీద. ఆయన బాగా నవ్వుకున్నాడు. ఈ సినిమాతోటి రామగోపాల్ వర్మ గారికి మంచి లైఫ్ రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అంటే ఇంకా సంతోషపడ్డాడు. అట్లా కొన్ని వేస్తుంటాం వాళ్ళ మీద, అవి వాళ్ళకి ఇష్టమయ్యేటట్టు చెప్తాను, మనసు ఒప్పించేటట్టు చేయను. అవును, ఆయనతో మీరు ఒక్క సినిమా కూడా చేయలేదు కదా? చేసినా కదా, అప్పలరాజు చేశారా? ఆయన అంటే విపరీతమైన అభిమానం మీకు ఎందుకు? స్పెషల్ అభిమానం ఉంది ఎందుకు? బాగా ఫ్రాంక్గా మాట్లాడతారండి కొన్ని విషయాలు, అదొక్కటి నాకు బాగా నచ్చుతుంది. బాగా ఫ్రాంక్గా మాట్లాడతారు, ఫ్రాంక్గా ఉంటారు కాబట్టి నాకు ఇష్టం, అలాంటి వాళ్ళంటే ఇష్టం. నాకు తెలిసినంతవరకు పేర్లు చెప్పను, ఎంత అని చెప్పను, కానీ ఇప్పటివరకు నా జీవితంలో నేను సంపాదించిన దాంట్లో సగం ఇవ్వడమే జరిగింది అందరికీ. ఓకే. ఇప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నా పేరు మీద 1,25,000 నుంచి వచ్చేటువంటి వడ్డీ
ఈ పేద కళాకారులకు వెళ్తుంటుంది. అది కాక షూటింగ్లో ఎవరికైనా ఇబ్బంది ఉందంటే జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 2 ఉన్నారు మనుషులు, ఒక లేడీ ఒక మగాయన. ఎవరికైనా కష్టం వస్తే నేను ఇచ్చేవాడిని, డబ్బులు ఇస్తుంటే అట్లా వద్దు సార్ అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరు ఏజెంట్లు నాకు. ఏంటంటే నిజమైన కష్టమా కాదా, వీడు తాగడానికి అడుగుతుందా దేనికి అడుగుతుందా అనేది వాళ్ళకి చెప్తారు. నిజంగా అయితే సార్ నిజమే సార్, అది కరెక్టే, పలానా వాళ్ళకు బాగాలేదు అది అని. అప్పుడు కంపల్సరీ ఇమీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. ట్రీట్మెంట్స్ ఎవరికైనా చేస్తూనే ఉంటా. అది నా రెగ్యులర్, దాంట్లో నాకు సంతోషం అనిపిస్తుంది, దానికి బాగా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడే అన్న మోసం జరిగే అవకాశం లేదు, వాళ్ళు ఎవరైతే మనుషులు పెట్టారో లేదండి, వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. ఓకే, అది అండ్ మరి మీరు రివర్స్ చెప్తున్నారంటే కొంతమంది ఏమో బయట అసలు వేణుమాధవ్ అసలు నయా పైసా పోనివాడు, అది ఉత్తేజ గారిని అడుగుతూ తెలుస్తుంది. ఉత్తేజన అడుగునే చెప్తాడు ఎంతమందికి చేసినా ఏం సంగతి అనేది. ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి మీరు ఒకసారి కెమెరా పెట్టినా చెప్తారు. ఫిల్మ్ ఆర్టిస్టులలో అంటే ఆర్టిస్టులలో చాలామందికి కూడా చేసిన ఆ విషయం కూడా వాళ్ళే చెప్తారు. నేను పేర్లు చెప్పను అందుకే అంటున్నాను, మీరు కనుక్కుంటే తెలిసిపోద్ది. కానీ మీరు మీడియా పరంగా మీడియా మైక్ పెడితే కూడా డబ్బులు అడుగుతారంట, నిజమేనా? తప్పించుకోవడానికి ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలి కదా సార్. ఇంటర్వ్యూ అడిగినా డబ్బులు అడుగుతారంట. మిమ్మల్ని కదా అడిగింది, తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం. డబ్బులు అడిగితే ఇంటర్వ్యూకి డబ్బులా అనేది ఉంటుంది కదా, వీడితోటి కాదు మనకు ఇబ్బంది వీడితోటి అనేది అనుకోవాలని. అంతేనా? నిజంగా అంతేనండి. ఏదైనా కొంచెం ఫైనల్ టచ్ ఇచ్చేసి ముగిచ్చేద్దాం. మీ ఇష్టం చెప్పండి. ఏదైనా ఇంకా నాకేం అడగలు నేను రెడీ రోలింగా. ఓకే, నేను వంటలు బాగా చేస్తానండి, వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎనీథింగ్. ఇంట్లో వాళ్ళకు నేను చేసిన వంట మా ఆవిడ కంటే మా అమ్మ కంటే నేను చేసిన వంటలే ఇష్టం అవుతుంది ఎక్కువ. అంత బ్రహ్మాండంగా వంట వండుతారు. ఎనీథింగ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ బ్రహ్మాండంగా వండి పెడతా. ఫ్రైస్ దగ్గర నుంచి మొదలు పెడితే, బిర్యానీల దగ్గర నుంచి మొదలు పెడితే, ఎనీథింగ్ ఫ్రైడ్ రైస్ గీట్ రైస్ ఎనీథింగ్ బ్రహ్మాండంగా వండి పెడతా. దాంట్లో ఏదైనా ప్రాబ్లం టైం ఉంటే వండేస్తా, సమస్య లేదు. కిచెన్లోకి రానివ్వను మా ఇంట్లో వాళ్ళు ఎవరిని కూడా. అండ్ మీరు ఆ రోజు టీడీపీ స్టేజ్ మీద ఎన్టీఆర్ గారు ముందు చేసిన అది గుర్తుందా మీకు? గుర్తుంది. చేయగలుగుతారా? అంటే ఇప్పుడు చేయలేము.